ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మన అందరి ఫోన్ లోని ఈ రోజులో మినిమం 20-30 యాప్స్ తో అలాగే ఉంటున్నాయి. గేమ్స్ యాప్స్ అని, ప్రొడక్టివిటీ యాప్స్ అని, ఇవని అవని బోల్డ్ అని యాప్లు ఉంటున్నాయి. ఈ రోజు నేను ఒక యాప్ గురించి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇట్స్ మస్ట్ హ్యావ్ అనమాట, మస్ట్ హ్యావ్ ఇన్ ఎవ్రీ ఫోన్. అది వచ్చేసి ఒక మెడికల్ యాప్. ఏంటి యాప్ అంటే MediBuddy అని ఒక యాప్ అనమాట. ఇది ఒక డాక్టర్స్ కన్సల్టెంట్ యాప్. ఈ యాప్లోని ఇండియాలో ఉన్న మంచి మంచి డాక్టర్లు అందరూ ఉంటారు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాపిల్ వాళ్ళు, ఆండ్రాయిడ్ వాళ్ళు అందరూ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యాప్స్ డౌన్లోడ్ లింక్స్ ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. నేను పక్కన స్క్రీన్ రికార్డర్ పెడతాను, మీరు చూడండి. ఈ యాప్లోని మంచి మంచి డాక్టర్, హిందీ డాక్టర్స్, తెలుగు డాక్టర్స్, మీరు ఏ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళైనా, ఏ లాంగ్వేజ్ డాక్టర్ కావాలనుకున్నా మీరు హ్యాపీగా ఈ యాప్లోని కనెక్ట్ అవ్వచ్చు, మనం మాట్లాడవచ్చు. ఈ రోజుల్లో ఈ కోవిడ్ సిచ్యువేషన్ లేకపోయినా కూడా మనకి చాలా చాలా భయాలు ఉంటాయి. ఒకసారి డాక్టర్తో మాట్లాడేస్తే ఆ పీసే వేరేగా ఉంటుంది. మెయిన్లీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు, ముసలి వాళ్ళు ఉన్న వాళ్ళు, వాళ్ళ సిమ్టమ్స్ అన్నవి మనకి తెలియదు అనమాట. సపోజ్ చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు నిద్ర పోకపోయినా మనకి చాలా చాలా భయం వేసేస్తుంది. మెయిన్లీ న్యూ బార్న్స్ ఇలా ఉన్నప్పుడు, మనం న్యూ బార్న్స్ అప్పుడు మనం కూడా కొత్తగా మమ్మీ అయి ఉంటాం కాబట్టి మనకి చిన్న చిన్నవి కూడా చాలా భయం వేస్తాయి. లైక్ వాళ్ళు పోటీ చేయకపోయినా భయం వేస్తుంది, వాళ్ళు ఒక సరిగ్గా పడుకోకపోయినా భయం వేస్తుంది, అదే ఒక 2 గంటలు ఎక్కువ పడుకున్నా భయం వేస్తుంది. అలాంటి వాటికి కూడా మనం హ్యాపీగా డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు. ఇజ్ ఇట్ ఎవ్రీథింగ్ ఓకే అని డాక్టర్ ఒక్కసారి చెప్పేస్తే ఆ మనశ్శాంతి లైక్ సూపర్ అనమాట. I don't have thyroid, but I have diabetes in the minimal one. Recently started about a year back. My weight is 78 kilo. Height 5'8". Yeah, the neck pain as well as the lumbar pain. I'm facing this issue since last 3 months. I done some medication, then I done some physiotherapy. That has been reduced by 75%. Prescription I will get. Okay, when I supposed to get? Okay. And just would like to know the vitamin D I supposed to take weekly once, right? That is for 8 weeks? Yes. Okay, and the B complex once in a day or twice in a day? Okay, fine. ఈ MediBuddy అన్న యాప్ చాలా చాలా జెన్యూన్ యాప్. మేము లాక్డౌన్ మొత్తం ఈ యాప్ని యూజ్ చేసాము. మీకు గుర్తుండే 3-4 మంత్స్ ముందు కుషాల్కి సివియర్ అలర్జీ వచ్చింది అనమాట. లైక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక గీతలాగా ఆడికి ఒక అలర్జీ వచ్చింది. అది ఏంటి అని మేము ఏదైనా పురుగు కరిసిందా లేదైనా ఏదైనా పాకిందా అలా అనుకున్నాము. బట్ ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ స్కిన్ అలర్జీ అంట. మేము అప్పుడు బయటకు వెళ్ళే పొజిషన్లో లేనప్పుడు మేము ఈ యాపే యూజ్ చేసాం. అండ్ ఫైనల్గా ఆ యాప్ గురించి మేము అందరితో షేర్ చేసుకునే ఆపర్చునిటీ నాకు దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఫీలింగ్ సో గ్రాటిట్యూడ్ అనమాట. మనం ఎప్పుడు ఏది యూజ్ చేస్తామో వాళ్ళు కనుక మన దగ్గరికి వచ్చి మా యాప్ గురించి మీ సబ్స్క్రైబర్స్తో చెప్పండి అంటే ఆ ఫీలింగ్ సూపర్ మస్త్ ఫీలింగ్ అనమాట. సో ఈ MediBuddy అనే యాప్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వీళ్ళది నాకు ఇంకొకటి బాగా నచ్చింది, యాన్యువల్ మెంబర్షిప్ ఉంది. వీళ్ళ గోల్డ్ యాన్యువల్ మెంబర్షిప్ ఏంటి అంటే ఫ్యామిలీ ఆఫ్ 6 మెంబర్స్కి 1 ఇయర్ పాటు మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అంతమంది డాక్టర్స్తో మాట్లాడవచ్చు. అన్లిమిటెడ్ కన్సల్టెన్సీ. ఈ గోల్డ్ ప్యాకేజ్ వచ్చేసి 2000 రూపీస్. నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు మీ సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్గా 500 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు. సో మీరు గోల్డ్ ప్యాకేజ్ తీసుకోవచ్చు జస్ట్ ఫర్ 1500. ఫ్యామిలీ 6 మెంబర్స్, మీ ఇంట్లో ఉన్న 6 మెంబర్స్ అన్లిమిటెడ్ టైమ్స్. దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, నడునొప్పి వచ్చినా, బ్యాక్ పెయిన్ వచ్చినా, ఏం వచ్చినా మీరు డాక్టర్తో మాట్లాడచ్చు. అండ్ డాక్టర్తో వీడియో కాల్ చేయొచ్చు, ఆడియో కాల్ చేయొచ్చు. అంతేకాకుండా వీడియో కాల్, ఆడియో కాల్ మన ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు, మనం డాక్టర్ ఏం చెప్తున్నారో వినొచ్చు. అవన్నిటితో పాటు వాళ్ళ ప్రిస్క్రిప్షన్ కూడా మనకి మెసేజ్ రూపంలో పంపిస్తారనమాట. మీరు జస్ట్ అక్కడ క్లిక్ చేసి మీ ప్రిస్క్రిప్షన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు మెడిసిన్స్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సేమ్ యాప్లోనే. అక్కడ నుంచి మీరు హ్యాపీగా మెడిసిన్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. మీ డోర్ స్టెప్స్ దగ్గరికి మెడిసిన్స్ వచ్చేస్తాయి. సో నా దగ్గర ఉన్న లింక్స్, నా దగ్గర ఉన్న కూపన్ కోడ్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను.
తప్పకుండా చెక్ చేయండి, ఓకేనా. అండ్ సంతోష్ ఈరోజు మార్నింగ్ మాట్లాడిన కన్వర్సేషన్ మొత్తం నేను రికార్డ్ చేశాను, అది ఇక్కడ పోస్ట్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి, ఓకేనా. ఈ రోజుది వంట స్టార్ట్ చేసే ముందు మంచి గ్రేప్స్ ఉన్నాయి మా ఇంట్లో, వీటన్నిటితో జ్యూస్ చేసుకుని తాగేసి బాడీని కొంచెం హైడ్రేట్ చేసి ఎనర్జీ వచ్చిన తర్వాత వంట చేద్దామని డిసైడ్ అయ్యాను. నేను ఎప్పుడు నా వ్లాగ్స్లో జ్యూస్లు ఇవేమైనా వీడియో చూపిస్తే బోల్డ్ మంది కామెంట్ చేస్తారు, ఫ్రూట్స్ అలాగే తింటే మంచిది, జ్యూసులు తీస్తే వాటి ఫైబర్ అంతా పోతుంది, అది ఇది అనేసి. సో ట్రూ, కరెక్ట్ చెప్పారు, చాలా చాలా కరెక్ట్ చెప్పారు. బట్ అసలు ఫ్రూట్సే తినడానికి ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా అయినా కొంచెం జ్యూస్ వెళ్తాది అన్న ఉద్దేశంతో తాగిపిస్తానమాట. అండ్ పిల్లలకి నేను జ్యూస్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ కూడా వాళ్ళు ఫ్రూట్స్ కాదు, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మీరు చూస్తే నా జ్యూస్లోని నేను వాటర్ చాలా కలుపుతాను, ఇది ఒక ఫ్లేవర్డ్ వాటర్ లాగా అనమాట. నేను 1:2 రేషియోలో వాటర్ కలుపుతా, హాఫ్ గ్లాస్ జ్యూస్కి హాఫ్ గ్లాస్ వాటర్ కలుపుతా, మెయిన్లీ సమ్మర్ సీజన్ అనమాట. ఈ విధంగా అయినా వాళ్ళ గ్లాసు నిండా నీళ్ళు తాగుతారు అన్న ఉద్దేశంతో, ఓకేనా. హోప్ నీకు ఒక మంచి ఆన్సర్ ఇచ్చానని అనుకుంటున్నాను. తర్వాత ఈరోజు నేను చేస్తున్నాను ముల్లంకాళ్ళ చారు. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, బట్ ఎంత టేస్టీగా ఉంటుందంటే, ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందంటే, ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ మీ ఇంట్లో పిల్లలందరూ ముల్లంకాళ్ళతోని శిరీషక్క చూపించిన రెసిపీ చేయని మీ అందరినీ అడుగుతారు. సూపర్ సింపుల్, జస్ట్ 5 నిమిషాలు, కొంచెం ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఫస్ట్ ఒక 2 స్పూన్లు నూనె తీసుకుంటాం, దాంట్లోని కొంచెం ఎక్కువ మినపప్పు యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్నరలాగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుని దాంట్లో ఒక 2-3 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుందాం. దాని తర్వాత ఈ తాలింపు అన్నది లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే అవన్నీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. తర్వాత మనం యాడ్ చేసుకుందాం కొన్ని ఎల్లుల్లిపాయ రబ్బులు, లైక్ ఒక 10-15 అయితే ఇంకా బాగుంటుంది. ఎక్కువ ఎల్లుల్లిపాయలు వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ ఫ్లేవర్ మొత్తం వచ్చేది ఎల్లుల్లిపాయల నుంచే. ఈ ఎల్లుల్లిపాయలు కూడా కలుపుతూ వేపుకుంటే అన్ని వైపులు ఫ్రై అవుతాయి అన్నమాట. అండ్ ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేసి తర్వాత మినపప్పు కాకుండా ఫస్ట్ మినపప్పు అవన్నీ వేసి తర్వాత ఎల్లుల్లిపాయలు వేయాలి. తర్వాత మనం యాడ్ చేస్తాం ద మోస్ట్ టేస్టియస్ట్ వడియాలు, అవి మినప వడియాలు. ఇవి మీకు తెలుసో లేదో నాకు తెలియదు, ఇవి ఇంట్లో చేసిన మినప వడియాలు. ఇవి నేను వీడియోలో కూడా ఒకసారి చేసి చూపించాను, మీకు గుర్తుండే ఉంటుంది. చేసుకోవడం ఎంత ఈజీ తెలుసా, జస్ట్ మనకి మినపప్పు గ్రైండ్ చేసి చిన్న చిన్న వడియాలుగా పెట్టేయాలి, ఎండలో పెట్టేస్తే 3 డేస్లో అయిపోతాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. దాని తర్వాత మినప వడియాలు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం యాడ్ చేసుకుందాం మన ముల్లంకాళ్ళు కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతే, ఎంత సింపుల్ చూడండి, సూపర్ సింపుల్. దాని తర్వాత వీటిల్లోని 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకుందాం, లైక్ మీ ఇష్టం. కొంచెం చారు మరీ పలుచగా కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక్కసారి జాగ్రత్తగా కలపండి, ఎక్కువ కలిపేస్తే మన వడియాలు ఇరిగిపోతాయి. సో ఎక్కువ కలపకండి, జస్ట్ ఒక్కసారి రౌండ్గా అలా అంటే నేను ఎక్కువ కలిపానని మీరు కలపకండి. తర్వాత నేను ఇక్కడ కొంచెం టేస్ట్ చూస్తున్నాను ఉప్పు సరిపోయిందా లేదా అనేసి. దాని తర్వాత ఇది మరగడం స్టార్ట్ అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ పెట్టుకోండి. మా మమ్మీ అయితే కుక్కర్లో పెట్టదు, అసలు నార్మల్ గిన్నె ఉంటుంది కదా, గిన్నెలో చేస్తుంది ఓపెన్ ఫ్లేమ్లోని. అండ్ మా మమ్మీ వాళ్ళు ఎలా చేస్తారంటే మినప వడియాలు కొంచెం ఫ్రై చేసి అవి తీసేస్తారు, పక్కన పెట్టేసుకుంటారు. ములంకాళ్ళు ఫుల్గా ఉడికిపోయిన తర్వాత మినప వడియాలు వేసుకుంటారు అనమాట. నేను ఫ్రై చేసి ఇలా చేస్తాను, అదొక రకం ఇదొక రకం. నేను హైదరాబాద్లో ములంకాళ్ళు ఓపెన్ ఫ్లేమ్లో ఎందుకో నాకు బాగా ఉడకట్లేదా అనిపిస్తుంది. సో కుక్కర్లో పెట్టామంటే గ్యాస్ ఆదా 2 నిమిషాల్లో ఫట్ అయిపోతుంది అనమాట. సో ఒక్కసారి చేసి చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇందులో ఏముంది అంటే నేనేం చెప్పలేను, మేబీ ఆ ములంకాళ్ళు ఎల్లుల్లిపాయల్లోంచి వచ్చే ఫ్లేవర్స్ వల్ల ఈ చారు అంత టేస్టీగా అనిపిస్తుందేమో, ఐమ్ థింకింగ్. తర్వాత 2 విజిల్స్ పెట్టుకోండి, బుస్ బుస్ అనేసి. దాని తర్వాత నేను మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను. సూపర్ స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ కుషాల్కి అయితే చాలా చాలా ఇష్టం. అండ్ ఇక్కడ మీకు వాటర్ వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, బట్ వెళ్ళదు, కొంచెం వంచుతాను చూడండి. అండ్ ఇక్కడ ఏంటంటారు, గరిటె పెట్టి ఎక్కువసార్లు తిప్పేశారంటే మన వడియాలన్నీ ఇరిగిపోతాయి. సో విరగకుండా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. మీకు ఇంకా ఎక్కువ వాటర్లా కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది మీరు తిన్నారంటే ఆ వడియాలన్నీ నేనే తినేస్తాను. ఎల్లుల్లిపాయలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ములంకాడ ఎలా కుక్ అయింది అనేసి. ఎక్కువ ముద్దగాను అయిపోలేదు, అలా అని
పచ్చి పచ్చిగాను కూడా ఉండలేదు అనమాట, పర్ఫెక్ట్గా అయింది. అండ్ ఇది నా లంచ్ ప్లేట్. కాలీఫ్లవర్, బీన్స్, టమాటో పిండి వడియాలు అండ్ ములంకాడ చిన్న వడియాల చారు. ఎలా ఉంది నా లంచ్ ప్లేట్ అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు 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 మర్చిపోవద్దు. ఓకేనా, కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే. సో చూసారు కదా ఈరోజు ఈ వ్లాగ్. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చుంటుంది అని అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్లో సూపర్ ఇన్ఫర్మేషన్ ఉంది. మెడిబడి యాప్ని అస్సలు డౌన్లోడ్ చేయడం మర్చిపోద్దు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని లింక్స్ ఉన్నాయి. బెస్ట్ యాప్ అనమాట, అన్ని మెడికల్కి సంబంధించినవి. పెద్ద పెద్దవి అయితే అలాగా మనం డాక్టర్ చూపిస్తాము, బట్ ఇలాంటి యాప్ ఒకటి మన ఫోన్లో ఉండడం మస్ట్ అనమాట. సో తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. అండ్ నా కూపన్ కోడ్ కూడా యూజ్ చేయండి, మీకు 500 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా, బాయ్.